హాయ్ ఫ్రెండ్స్, అందరికి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది సమ్మరు ఎత్తుకోవడానికి ప్లేస్లోకి వచ్చారు. పూర్వం నుంచి ఆ ఇంట్లో నుంచి సమ్మరు తీసుకొని వస్తారు. ఆ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి సావిట్లో పెడతారు. సమ్మరు ఇంట్లో నుంచి సమ్మరు డబ్బాలు అయితే బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత పిల్ల సాగులోకి తీసుకొని పెడతారు. దాని తర్వాత దీనికి కొన్ని గుడ్డలకు అది నానిపి దానికి పెట్టి అగ్గి అంటిస్తారు. దానికోసము సమురు వేరే వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళ ఇంట్లోకి వస్తాయి. ఈ ఇంట్లో నుంచి వీళ్ళ సాగు జరుపుతాయి. ఇది తరతరాలుగా జరుగుతుంది. పూర్వం నుంచి ఇదే క్రమంలో జరుగుతుంది. పూర్వం నుంచి అలానే ఒక మనిషి ఎగురుతారు. ఇది పలకల శబ్దంతో పలకలు బాగా వేస్తారు. పెద్దవాడ ఇలాంటివన్నీ 4, 5 అని వేసుకుంటూ మనకు కూడా తెలియదు. వాళ్ళు అంటారు. వాళ్ళు డోళ్ళు కొడతారు, అంటే పలకలు కొడతారు. ఆ పాటలకు మన వాళ్ళు అయితే ఫుల్గా ఎగురుతారు జోరు మీద. చెప్పాను కదా, కర్రసాం అని పూర్వం నుంచి మళ్ళీ కర్రసాం వచ్చారు. చూడండి మళ్ళీ ఆడతారు. మళ్ళీ కర్రసాం ఆడుతున్నారు చూడండి. ఆ సముద్ర పర్వతాలు గుండెల చుట్టూ 3 రౌండ్లు తిరిగి సప్తంగా సాగులోకి పోతాయి. సముద్ర సాగులోకి వెళ్ళిన తర్వాతనే గుండం కాలుస్తారు. పెట్రోల్ ఉపయోగిస్తారు. పీర్లు చీకట్లో 4 గంటలకు బయటికి తీసుకుని సాగుతూ ఉంది. వాళ్ళు నీళ్ళు ఎందుకు పోస్తున్నారంటే వీళ్ళు హుసేన్ ఈ పీర్లన్నీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆడ నీళ్ళ కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు అందుకోసము ఇక మన వాళ్ళు నీళ్ళు పోస్తారు. కాళ్ళ మీద నీళ్ళు పోస్తే వాళ్ళు దప్పిక తీరిపోతుంది అనేది నమ్ముతారనమాట. ఈ ప్లేస్ నేను చెప్పింది గజ్జల పేరు పడిపోయింది అనేసి ఆ స్తంభం సైడ్లో పడిపోయి ఉంటుంది.
పేర్లన్నీ పొలి మీద దాకా వెళ్ళి మళ్ళీ సావిత్రి దగ్గరికి వచ్చాయి.